ఆగం పట్టించేసిండు మొత్తం రేవంత్ రెడ్డి. మొత్తం జనాల్ని భయభ్రాంతులకు గురి చేసిండు దొంగముండా కొడుకు. ఇంకానా ఈ బిల్డింగ్ నడదామని భయపడుతున్నట్టు అసలు లేదండి. అసలు దాని గురించి చాలా ఆలోచన పెట్టుకోవచ్చు. ఎట్లా మరి ఇట్లయితే మనం బతుకులు ఎట్లా ఏంది ఏం కథ? బయట వెంచర్లలో కూడా మస్తు పోతుండే ఇదివరకు ప్లాట్లు. అక్కడ వరంగల్ హైవేకి విజయవాడ హైవే కూడా ఎన్ఓసి ఉందా కొనేది. కరోనా రెండు చేతులతో హాయిగా తినే చేతులు నరుకోరు. ఎక్కడ పిచ్చి పువ్వులు అని చూడుకుని తెచ్చిపెట్టి వాళ్ళు ఇక్కడ ఒక మాటలు మాట్లాడే విధానం తెలియదు, ఏం తెలియదు. కేసీఆర్ మాట్లాడినా అదొక అందంగా ఉండేది. అవును. అయినా వాడు కొడుకులు గీడుకులు అన్నబెడి తొక్కుతా పేగులు మెడకేత అది ఇదని అంగ్లే అన్నాడు. వాడు మాట్లాడినా ఒక వ్యవహారం కలగడం అనేది సీఎం కామ్దాన్ కూడా లేదు. ఓ ఇట్నే బర్రె కొడతాడు ఆడు.